నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. దక్షిణ కాశీలో కొనసాగుతున్న శివరాత్రి వైభవం. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. మహారాజ్ జన్మస్థలంలో భక్తి పారవస్యం. మహాభోగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. తలకోనలో కూటమి ప్రభుత్వ వైభవం. సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. ఇక వివరాలు చూస్తే తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న రూరల్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి మరియు పెరుమాళ్లపల్లి ఎంపీటీసీ సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తొడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో మెంబర్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలస్ దివాకర్ రెడ్డితో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొని ఇరువురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు పార్టీ కార్యకర్తల కోలాహల మధ్య ఈశ్వర్రెడ్డి సోమశేఖర్ రెడ్డితో తొడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర సీఎంను కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా 2 కోట్ల విరాళంగా అందించి తాను తొలి సభ్యత్వాన్ని స్వీకరించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ 3 కొత్త హోదాలను ప్రకటించారు. పార్టీ భావజాలను అర్థం చేసుకుని సిద్ధాంతాల కోసం పనిచేసే సభ్యుడు నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితం చేస్తూ సభ్యత్వం నమోదు చేసేవారు. పార్టీకి ఆర్థిక, సాంకేతిక, మేధోపరమైన సహాయ సహకారాలు అందిస్తూ బలోపేతాన్ని కృషి చేసేవారు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ 150 మందితో మొదలైన ప్రయాణం 2021లో 90,000, ఎన్నికల ముందు 6 లక్షలు, నేడు 12.98 లక్షల సభ్యత్వాలకు చేరుకోవడం గర్వకారణమని పవన్ అన్నారు. సామాన్య కూలీల నుంచి చదువుకున్న మేధావుల వరకు అందరూ జనసేన భావజాలను ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామ్ తాండూరి, కళ్యాణం శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గతంలో అత్యధిక సభ్యత్వాలు చేసిన కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1 ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం, అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం. మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒక లేనప్పుడు పర్లేదు, పనిచేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు పట్టణంలోని గాంట్ల వీధిలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు మరియు విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం దినకర్ బాబు నేతృత్వంలో భారీగా అల్పాహారం, భోజన వసతి కల్పించారు. బొంగలాల్ నగర్, వసంత నగర్, గాంట్ల వీధి, రెడ్డివారిపల్లి, బలిజ వీధి మరియు కొత్త బజార్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గిరిధర్, అంకిశెట్టి, మణి, విజయ్, నరసింహులు, ధనుంజయ్, భాస్కర్ బాబు, రమణమ్మ, శశి, శ్రీలేఖ, ఉషా, శ్రీనివాసులు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవా కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహతో జనసేన శ్రేణులు చేసిన ఈ కృషిని పట్టణ ప్రజలు అభినందించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తన సతీమణి సత్యవతితో కలిసి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు అధికారులు, అర్చకులు పూర్ణకుమంతో ఘనస్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లను సుధీరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి, పాలక మండలి సభ్యులు మురళి, ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే దంపతులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ దర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట
ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ ముక్కంటి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సేవాగట్లో నిర్వహించిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహారాజ్ వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహాభోగ కార్యక్రమంలో భక్తులతో కలిసి భాగస్వాములయ్యాను. సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలంగా సేవాఘాట్లో అఖిల భారత బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఏటా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీ పూజారి రంజిత్ నాయక్ కృషితో 46 ఎకరాల భూమిని సేకరించి ట్రస్ట్ పేరిట నమోదు చేయడం ద్వారా సేవాఘాట్ అభివృద్ధికి బలమైన పునాది పడింది. ట్రస్ట్ అధ్యక్షుడు కొర్ర జగన్నాథరావు నాయకత్వంలో ఆలయాలు, యాత్రికుల వసతి గృహాలు, కళ్యాణ మండపం, గెస్ట్ హౌస్, డార్మెటరీ వంటి మౌలిక సదుపాయాలతో సేవాఘాట్ ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ లక్ష దీపాలంకరణ వంటి విశిష్ట కార్యక్రమాల ద్వారా సేవాఘాట్ వైభవం మరింత విస్తరించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి సమీపంలోని పురాతన శైవక్షేత్రం శ్రీ పరాశరేశ్వర స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. ఈ సందర్భంగా తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న తొడా చైర్మన్ దంపతులకు అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పవిత్ర అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు. దర్శనం అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, త్రాగునీరు మరియు ఇతర వస్తువులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ చారిత్రాత్మక క్షేత్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మికతకు నిలయమైన తలకోన క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంబరాన్నట్టాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆయన తన సతీమణితో కలిసి సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన తొలి అభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం బాలాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఎమ్మెల్యే వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించి పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తే భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అభేద్యమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు నేతృత్వంలో శనివారం భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఉత్సవాల విధుల్లో మొత్తం 1156 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. భక్తులకు క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సజావుగా సాగేలా వీరు పర్యవేక్షిస్తారు. ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా గాలి నుంచి నిఘా ఉంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోకి వచ్చే వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ భక్తుల రాకపోకలను గమనిస్తూ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ స్నేహపూర్వక పోలీసింగ్తో సేవలందించాలని సూచించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
గుడిమల్లం శ్రీ ఆనందపల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిరావణ వాహనంపై ఆది దంపతులు పురవీధుల్లో విహరించారు. కష్టే ఫలి అనే సూత్రానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన పెద్దలు, ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మహోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గేట్ కీపర్ గా జీవితాన్ని మొదలుపెట్టి 5 రూపాయలతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి 9 భాషల్లో 87 సినిమాలు నిర్మించడం, వాటిలో అధిక శాతం చరిత్రలో నిలిచిపోవడం వారి దూరదృష్టికి, నిబద్ధతకు నిదర్శనం. ఆయన ప్రస్థానం ఒక పాఠం. వారి విజయాలు అసామాన్యం. సినిమాలను విజయాలతోనే కాకుండా విలువలతో లెక్కవేసిన నిర్మాత, వ్యాపారాన్ని లాభాలతోనే కాకుండా లక్ష్యాలతో ముందుకు నడిపిన క్రాంతదర్శి శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. సినిమా రంగంలో ఆదర్శనీయమైన విలువలను పాటించడం ఒక ఎత్తైతే ఆ ప్రస్థానాన్ని ఎక్కడ పరిపూర్ణం చేయాలన్న విషయం కూడా బాగా తెలిసిన వ్యక్తి. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ 90 వసంతాలు నిండు జీవితాన్ని పూర్తి చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైంది అని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ నాయకుడి బాధ్యత అంటే కేవలం పాలన మాత్రమే కాదు, నిస్సహాయకు అండగా నిలవడమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. తల్లిదండ్రులు లేక ఒంటరి వారైన 2 చిన్నారులు కరణం సత్య మరియు చంటిల దయనీయ స్థితిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సత్య, చంటిలకు సొంత ఇంటి పట్టాలను అధికారులు అందజేశారు. దీనివల్ల ఆ చిన్నారులకు సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కుతో పాటు భద్రమైన నివాసం లభించింది. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.